నమస్తే అండి, మంచున్నారా? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ వినాయకుడు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే వినాయక చవితి కదా, వినాయక చవితి సందర్భంగా నేనైతే ఇంకొక పాశం చేస్తున్నానండి. చూడండి, దానికోసమైతే 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. దీన్ని బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ గోధుమ పిండితో అయితే ఇంకా మంచిగా థిక్గా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేయడం వల్ల మంచి ఉప్పుగా స్వీట్గా మంచిగా ఉంటుంది పాశం. దీన్ని మంచిగా తగినన్ని నీళ్ళు వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మహేంద్ర వచ్చిందా? దేవుడు వచ్చిందా? దేవుడు వచ్చింది కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పన్ని బాబు అయితే పోయొచ్చిండు. ఇక్కడ మేము ఉండే దగ్గర వినాయకుని పెడతారు. వచ్చిందారా? ఇప్పుడు ఆటో వచ్చి కదరా? ఆటో వచ్చింది కదా. ఎట్లా లేదు బల్లలగా నేను దేవుని తీసుకొచ్చిర్రు అనుకున్నా. బల్లలు వేసామండి. ఇంకా ఇవాళ అయితే మా ఇంటికి వెళ్తాము. వినాయకుడి కోసం అయితే ఒక మంది పిలుస్తారు. అలా ఓట్స్ వేసింది కదా, మళ్ళీ బిస్కెట్ ఎందుకు? ఓట్స్ హెల్తీ. చూడండి, పిండిని ఇలా మంచిగా మెత్తగా ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. దీంట్లో నుంచి కొద్దిగా తీసుకుంటూ ఇట్లా తాల్చుకోవాలన్నమాట. చెగోడీలు ఎట్లా తాల్చుకుంటామో అట్లా. సన్నగా తాల్చుకోవాలి. చూడండి, ఇలా అన్నీ తాల్చి పెట్టుకోవాలి. పన్ని బాబు అయిపోయింది తాగుడు, అన్నీ ఉండు. చెప్పు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఇవాళ ఏంటిది? నువ్వు ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుంటావు. పో ముట్టకులే. ఏంటిది ముట్టుకున్నావు? చూడండి ఎంత బాగా వస్తున్నాయో. నా దానికి చూస్తావా? కొత్త చీర అసలు ఇది నా పెళ్లి చీర. మీరు చేయొచ్చా? చిన్నప్పుడు మేము కూడా మా అమ్మమ్మ చేస్తంటే చేత్తం అని ఉరికేది. ఒకదానికి ఒకటి అంటుకోకుండా కొంచెం పొడిపిండి చల్లుకోవాలండి. అప్పుడే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇట్లా పొడిపిండి చల్లుకుంటూ చేసుకోవాలండి. అన్నీ చేసిన తర్వాత అయితే చూపిస్తాను. చూడండి, ఇలా అన్నీ తాల్చుకొని పెట్టుకోవాలి. మొత్తం పిండిని మొత్తం ఇలా తాల్చుకొని పెట్టిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇంకా గ్యాస్ ఆన్ చేసుకొని ఎసరు పెట్టుకోవాలండి. వేసుకోవడానికి ముందైతే వాటర్ తీసుకొని మసలు పెడుతున్నాను. ఈ వాటర్లోనే కొద్దిగా నెయ్యి వేయాలి. నెయ్యి వేయడం వల్ల ఇవన్నీ అతుక్కోకుండా ఉంటాయి. ఇదంతా మసలాలి. మసలిన తర్వాత ఇవి వేస్తాను. చూడండి, ఎసరంతా బాగా మసులుతుంది కదా. ఇప్పుడు ఈ చేసి పెట్టుకున్న తాలికలు అందులో వేసేయాలి. మొత్తం ఒకసారే కుమ్మరిస్తే పిండి అంతా పడిపోతుంది కాబట్టి ఇట్లా ఒక్కొక్కటి వేసేసుకోవాలి. అంతే అండి. వీటిని వేసేసిన తర్వాత ఏం కలపకుండా ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. చూడండి, తాలికలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లోనే తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి అండి. థిక్నెస్ రావడానికి ఇలా పిండిని కలిపి వేసుకోవాలి. కొద్దిగా వేడి చేసి చల్లార్చిన పాలు కూడా వేసుకోవాలి ఇందులోనే.
ఉడికేలోపు ఎండు కొబ్బరి ముక్కల్ని నెయ్యిలో వేయించుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి ముక్కలన్నీ కొంచెం చిన్నగా తరిగి పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఫ్రై అయిపోయండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని నెయ్యితో సహా వీటిని అయితే ఇందులో వేసేసుకోవాలి. అంతే అండి, దగ్గర పడిపోయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు పాల తాలికల పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజు మా వినాయకుడికి నైవేద్యం ఇదే. వినాయకుడికి అయితే నైవేద్యం పెట్టేసి టేస్ట్ చేస్తాను. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.